వచ్చిన వాచ్ టైం అంతా కూడా పోయింది. ఇంకా ఇన్ని సిచ్యువేషన్స్ అన్నిటిని రేస్ చేస్తూ అంటే ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క అయితే అది స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు ఏమైందంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్ మంచి వ్యూవర్షిప్ వచ్చింది అనమాట. లైక్ మంచి సబ్స్క్రైబర్స్ రావడం అనేది కష్టమైంది, వాచ్ టైం అనేది వస్తుంది అనేది వచ్చింది. అమ్మయ్య అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మీ టైటిల్ లో చూసినట్టు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, ఏం మిస్టేక్స్ చేశాను, అది ఎలా గ్రో అయింది అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఫైనల్ గా ఎలా వచ్చారు అనేది ఈ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో మీరు ఫ్యూచర్లో కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇది కాదు, ఇంకొక ఛానల్ ఫస్ట్ అయితే అది స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు ఏమైందంటే అప్పుడు కమెంట్ సెక్షన్స్లో మనకి లింక్స్ అనేవి పంపించుకోవచ్చు అనమాట. సో అట్లా నాకు ఒక లింక్ అనేది వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసినాక సమ్ లైక్ దిస్ ఈజ్ నాట్ లైక్ సెక్యూరిటీ రీజన్ సంథింగ్ అట్లా వచ్చిందనమాట. నాకు ఫస్ట్ కొంచెం భయం వేసింది. సో అందుకని చెప్పేసి ఆ ఛానల్ని అక్కడితో ఆపేశాను. ఫస్ట్ అయితే ఆపేశాను అనమాట. తర్వాత నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను, అదే ప్రియాంక వ్లాగ్స్ అని స్టార్ట్ చేశాను. ఇంకా దీంట్లో వీడియోస్ పెడుతూ వచ్చాను అనమాట. లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో నేను ఫస్ట్ పెట్టిన 2 to 3 వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్ మంచి వ్యూవర్షిప్ వచ్చింది అనమాట. లైక్ మంచిగా అంటే ఓకే, పెట్టగానే 2K 3K అంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది, మంచిగా అనిపించింది అనమాట. లైక్ అప్పుడు 2K 3K అంటే కూడా మనకి వాచ్ అవర్స్ త్రూ చూసుకుంటే 150 to 200 దాకా వాచ్ అవర్స్ వచ్చినట్టు. సో మనకి ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి 4000 వాచ్ అవర్స్ ఉండాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ నాకు అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, బట్ వ్యూవర్షిప్ అనేది ఎక్కువ ఉండేదన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ రావడం అనేది కష్టమైంది, వాచ్ టైం అనేది వస్తుంది అనేది వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. బట్ అప్పుడే మా ఇంట్లో ఏంటంటే కొంచెం సిచ్యువేషన్స్ మంచిగా లేక అండ్ ఆ టైంలో నేను యూట్యూబ్ని మంచిగా పట్టించుకోలేకపోయాను. ఇంకా ఆ టైంకి నేను యూట్యూబ్ కంటే ఫ్యామిలీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఫ్యామిలీకి మనం ఇంపార్టెంట్ ఆ టైంకి. సో ఇక ఫైనల్గా ఏం చేశానంటే సో ఓకే, యూట్యూబ్ తర్వాత చెయ్యొచ్చు అని చెప్పేసి ఇది కొంచెం పక్కన పెట్టేసి సో ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నాం. కాకపోతే ఇది మొత్తం సెట్ అయ్యి రావడానికి ఇట్స్ 1 year పట్టింది మేము మొత్తం బయటకు పడటానికి. సో ఇంకా 1 year టైంలో నాకు వచ్చిన వాచ్ టైం మొత్తం ధమాల్. సో ఇంకేం చేయాలి అని నాకు అర్థం కాలేదు. సో ఇంకేం చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. నాకు ఆ టైంలో ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఇదే కంటిన్యూ చేయాలా అని ఒక మిక్స్డ్ క్వశ్చన్స్ నా మైండ్లో రేజ్ అయిపోయినాయి. సో ఓకే ఫైన్ అనుకునే టైంలో, అదే టైంలో ఇంకా మనం యాక్టివ్ ఉందాం అనుకునే టైంలో దేవుడు వరం ఇచ్చినట్టు షార్ట్స్ అనేది అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో. సో ఫైనల్గా ఇంకా షార్ట్ వీడియోస్, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తూ వచ్చాను. సో నాకు వితిన్ 2 to 3 monthsలోనే నా ఛానల్లో ఏంటంటే మంచిగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో ఓన్లీ త్రూ షార్ట్స్. అది కంటిన్యూస్గా పెట్టండి. మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక మనకి యూట్యూబ్లో కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్గా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఓకే ఈరోజు ఏం పెట్టారు అనేది వాళ్ళకి ఒక అంటే ఆటోమేటిక్గా క్లిక్ వెళ్ళిపోతుంది. అది ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదా అనేది పక్కన పెడితే బట్ ఆటోమేటిక్గా చెయ్యి అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, బట్ ఇప్పుడు మనకి వాచ్ టైంతో ప్రాబ్లం వచ్చింది. సో వాచ్ టైం ఫస్ట్ వచ్చిన వాచ్ టైం అంతా కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. జర్నీ అనేది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా లాంగ్ ఫార్మాట్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు, ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అనేది ఇంకా కంటిన్యూస్గా చేయాలి. బట్ కంటిన్యూస్గా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేయాలంటే కంటెంట్ అనేది చాలా ముఖ్యం. డైలీ ఇది చేసాం అది చేసాం, వ్లాగ్స్ అంటే అంతే. కాకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా అనుకున్నాను. ఇంకా వీక్కి ఫస్ట్ అయితే వీక్ ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఇంకా వీక్కి ఒక వీడియో అయితే లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే రిలీజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నియర్లీ నాకు వాచ్ టైం కూడా బాగానే ఉంది. సో వాచ్ టైం అయిపోయాక కూడా ఇంకొక వీడియో చేద్దాము దీని గురించి. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఎవరన్నా స్టార్ట్ చేయాలి, వెళ్ళాలి, గ్రో అవ్వాలి అనుకుంటే దీంట్లో మెయిన్గా ఇన్ని సిచ్యువేషన్స్ అన్నిటిని రేస్ చేస్తూ అంటే
ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్. కొంతమందికి ఏంటంటే పెట్టగానే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. అలా వాళ్ళ లక్. యూట్యూబ్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ లక్. నేనైతే లక్ మీద డిపెండ్ అవుతుంది అని నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని లైక్ మీడియాస్ ఉంటాయి, లైక్ ఇంకేంటంటే లైక్ మనం డిజిటల్ ప్లాట్ఫామ్ మీడియాస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ తమ్మాడ మీడియా అవ్వచ్చు, స్ట్రైకర్స్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ మీడియాస్ ఉంటాయి. సో దానికి అలా వెళ్ళే ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అదేంటంటే మనము లైక్ సాఫ్ట్వేర్స్ ఎట్లయితే వర్క్ చేస్తారో ఒకరి కింద, అట్లా వర్క్ చేసినట్టే అది కూడా కొన్ని ఏంటంటే ఇన్ని వీడియోస్ చేయాలి మీరు, ఇంత ఇస్తాము, ఇంకా ఛానల్ మాదే, దానికి సమ్ అమౌంట్ మీకు ఇస్తాము, బ్రాండ్స్ కొలాబరేషన్ తీసుకొస్తాము, ఇవన్నీ చెప్తారనమాట. అంటే వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో దాని గురించి అయితే నేను మాట్లాడట్లేదు. ఇది ఓన్లీ మీకు సొంతగా మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే మనము వాచ్ టైం రావాలంటే లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే పెట్టాలి. లాంగ్ ఫార్మాట్ వీడియో కూడా లైక్ ఇప్పుడు మనం పెట్టే వీడియో మనకి నచ్చుతుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది మన వ్యూవర్స్ కి నచ్చుతుందా లేదా. సపోజ్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసి ఎందుకు ఈ వీడియోస్, ఇది అవసరం లేదు కదా అని అన్నారు అనుకోండి, జస్ట్ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది మనకి. సో దాంట్లోకి వెళ్ళి ఆ వీడియోకి అనలిటిక్స్ చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది కనుక మీకు వాచ్ టైం ఇస్తుంది అంటే గో ఫర్ ఇట్ అంతే. ఎందుకంటే మీ ఛానల్ని అది పుష్ చేస్తుంది అంటే ఆ కంటెంట్ ని వ్యూవర్స్ చూస్తున్నారు అని అర్థం. మీ ఇంట్లో వాళ్ళు చూసారా, మీ పక్కింటి వాళ్ళు చూసారా, మీ ఫ్రెండ్స్ చూసారా, ఇవన్నిటితో మీకు సంబంధం లేదు. ఎస్, వాళ్ళ వ్యూవర్షిప్ కూడా మనకి ఇంపార్టెంటే, దాని గురించి మాట్లాడలేదు. బట్ మనం డిఫరెంట్ ఆడియన్స్ ని రీచ్ అవబోతున్నాం కాబట్టి సో జస్ట్ ఆ వీడియోకి ఒక 1 to 2 hours తర్వాత మనకి ఎంత రీచ్ వెళ్తుంది అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఎంత వాచ్ టైం వస్తుంది అని చెక్ చేసుకోండి. మనకి 300 వ్యూస్ ఉన్నా కానీ మనకి 10 to 11 hours వాచ్ టైం ఉంటుంది. అంటే 4000 వాచ్ అవర్స్ మనకి ఎలిజిబిలిటీ కదా, 4000 వాచ్ అవర్స్ కావాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. సో దాంట్లో ఒక 10 అట్లా పెరుగుకుంటూ వస్తాయి. లైక్ మనకు చెప్తారు కదా రూపాయి నుంచి స్టార్ట్ చేయాలి, అలానే యూట్యూబ్ లో కూడా అంతే అనమాట. అట్లా స్టార్ట్ చేయండి. ఆ అనలిటిక్స్ చెక్ చేసుకోండి. మీ వీడియో పర్ఫార్మెన్స్ అసలు ఎవరు చూస్తున్నారు, గర్ల్సా ఉమెన్సా, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. నాది పర్టికులర్ గా 18 to 25 ఉమెన్ ఎక్కువ మంది చూస్తారు. అందుకనే నేను ఇంతకు ముందు నార్మల్ గా నాకు మేకప్ కి సంబంధించి వీడియోస్ చేద్దామా వద్దా అని క్వశ్చన్ ఉంటుంది. బట్ నాకు పర్సనల్ గా ఏంటంటే దాని గురించి చేసినప్పుడు నాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది. అండ్ హెయిర్ స్టైల్ వీడియోస్ ఇప్పుడు మీరు అరౌండ్, నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, నాకు 12K మెంబర్స్ దాకా ఆ వీడియో చూశారు. అంటే నా ఆడియన్స్ ఎక్కువ గర్ల్స్ సంబంధించి వ్లాగ్స్ కి సంబంధించి చూస్తారు అండ్ గర్ల్ కంటెంట్ అనేది ఎక్కువ చూస్తారు. నేను బేసికల్ గా అనుకుంది కూడా అదే, నేను వచ్చిన మోటో కూడా అదే. సో ఫైనల్ గా నాకు అదే నేను రీచ్ అవుతున్నానని నాకు అర్థమైంది. సో ఫైనల్ గా అదే, మీ కంటెంట్ ఏంటి, మీరు ఎలా వెళ్తున్నారు, మీ ఆడియన్స్ ఏం చూస్తున్నారు, ఇది తెలుసుకున్నారంటే డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్ కి అనుకొని వెళ్ళండి. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ వెంటనే అందరికి ఇట్లా సక్సెస్ అవ్వదు. లైక్ ఇంకో డిజిటల్ మీడియాస్ లైక్ అట్లాంటి ఫాలో అయిన వాళ్ళకి వెంటనే రీచ్ వస్తుంది. కొంతమందికి వాళ్ళ సొంతగా చేసినా గానీ రీచ్ వస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ లక్. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ చెప్పాలంటే అసలు యూట్యూబ్ కి ఏం కావాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా చాలా మంది నన్ను పర్సనల్ గా చాలా మంది అడుగుతున్నారు. ఏం కావాలి అనేది పెద్దగా ఏం అవసరం లేదు, మన చేతిలో ఉన్న ఫోన్ చాలు. కాకపోతే ఇప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ ఉన్న కాంపిటీషన్ కి ఇప్పుడు యూట్యూబ్ ఉన్న కాంపిటీషన్ కి ఏంటంటే క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో బెటర్ ఒక మంచి ఫోన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక మీరు బయట వ్లాగ్స్ చేసుకుంటారు అంటే ఇంకా మనకి లైట్స్ ఇవన్నీ కూడా అవసరం ఉండదు. కాకపోతే లైట్స్ అనే వాటికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి లైట్స్. అండ్ తర్వాత మైక్, అంటే వాయిస్ క్లారిటీ మంచిగా లేకపోతే ఇప్పుడు మీరు ఒక ఆడియన్స్ లాగా చూడండి. లైక్ మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియోలో గుజు అట్లాంటి సౌండ్ వస్తుంది అంటే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా స్కిప్ చేసేస్తాం. సో అలా లేకుండా వాయిస్ అనేది క్లారిటీ ఉండాలి. సో వాయిస్ క్లారిటీ కోసం మంచి మైక్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండర్ లైక్
1K 2Kలో కూడా ఇప్పుడు మంచి మైక్స్ వస్తున్నాయి. సో దాన్ని తీసుకోవచ్చు. ఇంతకు ముందు అంటే అందరూ బోయా మైక్ ఎక్కువ మంది యూస్ చేసేవాళ్ళు. నా దగ్గర కూడా ఉంది, అదైతే 600 పడుతుంది. బట్ దానికంటే బి అప్డేటెడ్ రైట్. వైర్లెస్ మైక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఈ మైక్ కానీ ఇవన్నీ ఏంటంటే వైర్లెస్ మైక్స్ అనమాట. మనకి ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఒక వైర్ అనుకోండి, ఇట్లా ఆ వైర్ కూడా చాలా పెద్దదిగానే ఇస్తారు, బట్ ఆ వైర్ కొంచెం డిస్టర్బెన్స్ అలా క్రియేట్ అలా లేకుండా వాయిస్ క్లారిటీ, క్వాలిటీ ఆఫ్ ద వీడియో అండ్ థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోకి క్లిక్ పడాలి అంటే థంబ్నెయిల్ చూసే క్లిక్ పడుతుంది. కాబట్టి థంబ్నెయిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేనేమి గ్యాజెట్స్ యూస్ చేస్తాను యూట్యూబ్కి సంబంధించి. ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే డెఫినెట్గా అదొక సిరీస్ లాగా పెట్టుకొని నేను చేస్తాను. డెఫినెట్గా ఎవరైతే కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో జస్ట్ కమిట్. ఒక బీటెక్ ఆ టైం అయితే ఓకే, బికాస్ ఒక మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్ అది. అలా అంటే ఇంకా ముందు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, కాదని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్స్ అన్ ఓపెన్ బుక్. కమెంట్స్ వస్తాయి. ఆ కమెంట్స్ అనేవి కొన్నిసార్లు చాలా పాజిటివ్గా వస్తాయి, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా వస్తాయి. జస్ట్ ఒక్కటే మైండ్లో పెట్టుకొని మన దగ్గర డిలీట్ ఆప్షన్ ఉంది అని గుర్తుపెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ టైంలో కనుక మనం స్ట్రెస్లో ఉన్నాము అనుకోండి, ఆ టైంలో మనకి ఎందుకు అసలు దీంట్లోకి వచ్చాము అనిపిస్తుంది. లైక్ బీటెక్ ఆ టైంకి ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. ఇంకా చిన్నప్పుడైనా రావచ్చు, బట్ మీ పేరెంట్స్ గైడెన్స్ వల్ల రండి. నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే అదే. బట్ ఇదైతే మాత్రం నిజంగా మంచి 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 ప్లాట్ఫామ్. ఇప్పుడే సక్సెస్ వస్తుంది అనుకొని అయితే రావద్దు, ఇది ఫ్యూచర్కి సక్సెస్ వస్తుంది అని మైండ్లో పెట్టుకొని రండి. సో నేను చెప్పాల్సిన అన్ని అయితే చెప్పేశాను, అండ్ నా స్టోరీలో జరిగిందంతా చెప్పేశాను. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం చెప్పిన, ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. బట్ ఈ వీడియో ఏంటంటే కొత్తగా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు కోసం చేస్తున్నాను. పర్టికులర్గా ఏంటంటే నా ఫ్యామిలీలోనే చాలా మంది అడుగుతారు అసలు ఎట్లా ఏంటంటే. అండ్ మర్చిపోయాను, కొలాబరేషన్ గురించి చాలా మంది క్వశ్చన్స్ వస్తాయి నాకు. సో ఎస్, ఛానల్ మానిటైజేషన్ అయితేనే కొలాబరేషన్స్ వస్తాయంటే నో, అట్లా ఏం లేదు. ఈ 2000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న 1000 అనుకుంటాను, 1000 యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నా చాలు. మనకి ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తారు వాళ్ళే. కొలాబరేషన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ ఈ వీడియో ఇంకంటే లెంత్ ఎక్కువైపోతుంది. వన్ మోర్ పాయింట్ టు మెన్షన్, ఇది యూట్యూబ్ అనేది ఒక జస్ట్ ప్రొఫెషన్ లాగా కాకుండా ఫస్ట్ ప్యాషన్ తో రండి. మనం మంచిగా రీచ్ మంచిగా వచ్చాక అప్పుడు ఫుల్ టైం ప్రొఫెషన్ గా తీసేసుకోండి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నా స్టోరీలో జరిగింది ఏంటంటే, నాకు టిక్ టాక్ లో 18.8K ఫాలోవర్స్ ఉన్నారు. సో సడన్ గా టిక్ టాక్ అనేది బ్యాన్ అయిపోయింది, మీ అందరికి తెలుసు కదా. సో ఆ టిక్ టాక్ లో నాకు 18.8K ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ పోయినట్టే కదా. కాబట్టి అంటే లైక్ అలా యూట్యూబ్ కి జరిగిద్ది అని కాదు, అట్లాంటిది ఏదన్నా జరిగితే మనం ఆ టైంలో మనం ఫ్యామిలీకి మనతో వచ్చే మనీయే ఇంపార్టెంట్ అనుకుంటే ఆ టైంలో మన పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. అట్లా ఏం లేదు, నేను జస్ట్ పార్ట్ టైంకి ఏదైనా మనీ కొంచెం వస్తే సేవ్ చేసుకుంటాను అట్లా టైప్ అనుకుంటే మాత్రం యూట్యూబ్ అనేది డెఫినెట్ గా ఒక ప్యాషన్ లాగా చేసేసుకోండి, ఫుల్ టైమే చేసుకోండి. బట్ ఇట్స్ జస్ట్ ప్యాషన్ అనుకోండి. దీని మీద వచ్చే మనీని సేవ్ చేసి ఫైనల్ గా ఏంటంటే ఎవరైతే రావాలి అనుకుంటే వాళ్ళు ప్యాషన్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వచ్చేయండి. డబ్బుల కోసం అంటే డెఫినెట్లీ ఎస్, డబ్బుల కోసం వస్తాము. నేనైనా కానీ మనీ జనరేట్ అవుతాయి అనే వచ్చాను. బట్ ఈ రోజు దాకా నాకు మనీ అనేది యూట్యూబ్ త్రూ అయితే రాలేదు. బట్ చెప్పాను కదా, 2000 ఫాలోవర్స్ అండ్ లైక్ మనకి యాప్స్ త్రూ ఉంటుంది, అదంతా ఒక వేరే సబ్జెక్ట్. దాని త్రూ అయితే నాకు మనీ జనరేట్ అవుతాయి, డెఫినెట్ గా జనరేట్ అవుతాయి. బట్ యూట్యూబ్ మానిటైజేషన్ త్రూ అయితే నాకు ఇంకా రూపాయి కూడా రాలేదు. అండ్ ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. అంటే వాచ్ టైం నియర్ చాలా దగ్గరగానే ఉన్నాము. సో ఫైనల్ గా ఇదనమాట నా వీడియో. మీ అందరికి ఎవరికైనా కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే గనక వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు ఏదైనా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి రావాలి అని అనుకున్నా గానీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీని గురించి నేను ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ మనము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమి తెలీదు. సో అట్లా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరి కోసంగా ఇలా అనుకున్నాను అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫైనల్ గా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాయ్ గైస్.